నమస్కారం ప్రజలారా. మా పార్టీ ఓడిపోవడానికి కర్ణుడి సావుకు 1.25 లక్ష కారణాలు అంటారు. అదేవిధంగా చూసుకుంటే మా పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఎవరంటే ఎవరీడో సజ్జల భార్గవ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జు. ఈయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన పార్టీ వాళ్ళైనా, భారతీయ జనతా పార్టీ అయినా, అది సొంత ఇంట్లో చెల్లెలు షర్మిల అయినా సరే, సొంత చిన్నాయన కూతురు సునీతారెడ్డి అయినా సరే, సొంత తల్లి విజయమ్మనైనా సరే ఏ విధంగా ట్రోల్ చేసినారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ఎన్నికల ముందు ఏ విధంగా బఫూన్ మాట్లాడినాడో ఒకసారి విందాం. ఆ తర్వాత చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా మనం చేద్దాం. ఎందుకంటే మనం అన్నను 175కు 178 గెలిపించుకోవాలనే సంకల్పంతో ముందుకు పోయినటువంటి వ్యక్తిని నేను, అది మీకు తెలుసు. అదేవిధంగా 30 సంవత్సరాల పాటు అన్నను అధికారంలో పెట్టుకోవాలా, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం నిర్మించుకోవాలా అనేటువంటి సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు అసలే దేనికి దిక్కు దివానం లేకుండా నడి రోడ్డున వదిలేసినారు ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి తండ్రి. చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఈరోజు మన ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఇదే సోషల్ మీడియా ఆర్మీని చూసి భయపడుతున్నారు. ఎవడు భయపడినాడు? మన సోషల్ మీడియాను చూసి ఎవడు భయపడినాడు రా రేపు ఫోన్? భయపడేనా మనకి ఈరోజు 175కు 175 వచ్చింది. వై నాట్ 175 అన్నావు? ఎందుకు వచ్చినాయి? ఎట్టపోయినాయి? 11కు దిగజారినావు. 151 స్థానాలు గెలిచినటువంటి మన ప్రభుత్వం ఏర్పడి 2019లో ఈరోజు కేవలం మనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు నువ్వు నీ తండ్రి కలిసి. ఈరోజు అన్నను అనాథపీఠం చేశారా? ఇటు షర్మిల రాదు, ఇటు తల్లి రాదు, చెల్లి రాదు, ఎవరు రాకుండా ఈరోజు అన్నను దిక్కు దివానం లేకుండా చేసినారా మీరు చేసిన పనే కదా. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, మహిళల మీద ఏ విధంగా పోస్టులు పెట్టించామరా మనము? ఏ విధంగా వాళ్ళని అసభ్యకరంగా దిగజార్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఏ విధంగా మనం వాళ్ళని ఇచ్చేసాంరా? రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారా స్వామి? రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా మనం చేసినటువంటి లంగాలో పని ఏంది, మనం పెట్టిన లంగాలో పోస్టులు ఏందనేది అందరూ విన్నారు. ఏది ఇంత జరిగినా ఇంత జరిగిందని చెప్పి అసత్య ప్రచారాల్లో సాక్షి మీడియాలో రాజ్యమే, సాక్షి పేపర్లో రాజ్యమే, మన సోషల్ మీడియాలో రాజ్యమే, సోషల్ మీడియా వారియర్స్లో రాజ్యమే, జగనన్న కనెక్షన్లో రాజ్యమే. ఎన్ని రాతలు రాయాలనో అన్ని రాతలు రాసి మన పార్టీని మింగబెట్టింది నువ్వు కదంటారా బఫోన్? చెప్పు. వాళ్ళు అబద్ధాలు చెప్పి దిగజారిపోయి చెత్త పోస్టులు పెట్టి మనం పెట్టినన్ని చెత్త పోస్టులు ఎవడైనా పెట్టుంటాడా? చెత్త తుఫు అని ఊసిన రోజులు ఉన్నాయి. మన పోస్టులను చూసి, మనం రాసినటువంటి రాతలు చూసి, మన బఫూన్ గాళ్ళు, డకాయిట్ గాళ్ళు ఏ విధంగా 5 రూపాయలు పాలు మాలి ఏ విధంగా రాశారా రాతలు రే. అవులే నువ్వు రా ఇప్పుడు బయటికి. ఆడినావు ఏ కొలుగులో దాక్కోవడం? రా బయటికి. ఏ కొలుగులో దాక్కోవడం? ఏ దేశంలో దాక్కోవడం? ఏ రూమ్లో దాక్కోవడం? యాడ్ నిద్రపోతున్నావు? రా బయటికి. ఇప్పుడు అన్నకు డ్యామేజ్ జరిగింది కదా ఈరోజు. అన్నకు ఓడిపోయినాడు కదా, అన్న 11 స్థానాలకు పడిపోయినాడు కదా, అన్నకు ప్రతిపక్ష హోదానే లేకుండా పోయింది కదా. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడు. ఎక్కడ డ్యామేజ్ జరిగిందో ఈరోజు బయటకు వచ్చి చెప్పు. ఈరోజు సోషల్ మీడియాలో ఎందుకు వచ్చి మాట్లాడలేకన్నావు? ఈరోజు ఎందుకు పోస్టులు పెట్టలా? ఈరోజు ఎందుకు నువ్వు ఇటువంటి మీటింగ్లు పెట్టలా? మన పార్టీకి ఏ డ్యామేజ్ జరిగిందో దేనికి చెప్పలేకన్నావు? సోషల్ మీడియాలో మనం ఇప్పుడు వారియర్స్గా నిలబడాల్సిన టైం ఇది. రా బయటికి. అన్నావు వచ్చి మాట్లాడు. మన అక్క చెల్లెమ్మలు, మన పార్టీకి సంబంధించిన అక్క చెల్లెమ్మల మీద కూడా భయపెట్టాలని చూస్తున్నా. మీరు నేర్పించిన సంస్కారంతో ఇక్కడ ఉండే ఇప్పుడు అన్న నేర్పించిన సంస్కారం గురించే మాట్లాడాలా? షర్మిల గురించి ఎందుకు అసభ్యకరంగా పోస్టులు పెట్టావు? షర్మిల కట్టుకున్న చీర గురించి మాట్లాడినటువంటి అవులేగాళ్ళం రా మనం. రే తెలుసుకో, షర్మిల చీర కట్టుకుంటే పసుపు చీర, దాని మీద కూడా కామెంట్ చేసినటువంటి ఘనత మన అన్నది, మన ప్రభుత్వానిది, మన సోషల్ మీడియాది, మన వైసీపీ సోషల్ మీడియాదని మరొకసారి తెలియజేస్తా ఉండా. నువ్వు మాట్లాడలా? నువ్వు మాట్లాడిలా? షర్మిలని ఏమన్నారయ్యా? శాస్త్రి అని ఒకడంటాడు. అప్పుడు తెలీదా? అన్న 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల పడిగా తిరిగింది షర్మిల. ఆ రోజు తెలీదా మీకు షర్మిల ఎట్టాడుదనేది? విజయమ్మ మీద ఏ విధంగా చేశారా? సునీతారెడ్డి మీద ఏ విధంగా మాట్లాడేశారా నువ్వు? ఈరోజు చెప్పు బయటకు వచ్చి. నువ్వు మొగోడు అయితే, నీ మూతి మీద ఉండేది మేసవే అయితే బయటకు వచ్చి మాట్లాడు. బయటకు వచ్చి సమాధానం చెప్పు. అన్నకి ఏడ డ్యామేజ్ జరిగిందో సోషల్ మీడియా వారియర్స్ అందరినీ మీటింగ్ పెట్టి చెయ్యి. నువ్వు చేయరా? నువ్వు బయటకు వచ్చి నువ్వు పెద్ద అవులే మాట్లాడినావు, మూసుకోబోయి మాట్లాడినావు. కూడా దిగజారడం లేదు, హరాస్మెంట్ చేయడం లేదు, తిట్టడం లేదు. మనం
నిజాయితీగా వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని, వాళ్ళు చేసే అబ్యూజ్ ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. దాంతో పాటు తీసుకెళ్ళినారు కాబట్టే మనకు 175 వచ్చారే. మనం తీసుకెళ్ళినాం కాబట్టే ఎక్కడ మనం అలా ఏదే బూతులు మాట్లాడాలా, మనం ఏడా అసత్య ప్రచారాలు చేయాలా, ఆరోపణలు చేయాలా, మహిళల మీద ఎటువంటి పోస్టులు పెట్టలా, తెలుగుదేశం వాళ్ళ పార్టీ మీద, బయట దేశాల్లో ఉన్నటువంటి మహిళల మీద, ఇక్కడ ఆంధ్రాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా వాళ్ళ క్యారెక్టర్ని కూడా దిగజార్చి మాట్లాడినావురా? నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు నేను ఒకటే ప్రజలారా, నాకేం సజ్జల భార్గవ రెడ్డి గారు అంటే కోపమేం కాదు, కోపం ఆవేశం అంతే, ఆవేదన. ఎందుకంటే అన్న 175కు 178 స్థానాలు గెలచలేకపోయినాడే, మనం గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆవేదన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎటువంటి వీడియోలు చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను, అన్నకి యాడ డ్యామేజ్ జరిగినా కూడా తప్పకుండా నేను ఇటువంటి వాళ్ళ నుంచి ఇక్కడ అన్నని ఏ విధంగా తప్పించున్నాను అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. నా పోరాటం ఆగదని చెప్పి, నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ, అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సజ్జల భార్గవ రెడ్డి ఏ దేశంలో దాక్కున్నాడు, ఏ రూమ్లో దాక్కున్నాడు, ఏ కలుగులో దాక్కున్నాడు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.